ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే ఏం లేదు సార్, బిడ్డ పైన ఎత్తిపోయేటట్టున్నది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్కి డబ్బులు వెళ్తలేవు, తెల్లారితే పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు ఎత్తించాం. సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికో 1900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పినాను. చెప్పి నేను అన్నా, ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డను చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డనిస్తే బిడ్డను చేసుకుంటుండా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడా అని అడిగింది. అయితే గమ్మత్ ఏంటంటే ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు. ఆ చెట్టు కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు. ఇక రారా నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి పిలిచి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచిగా ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ని చేసుకుంటావా అంటే, సార్ నా ఇమానంగా సార్ నాకు చేసుకోవాలని అన్నది కానీ మా అయ్యేడు నుండి సార్ అన్నాడు. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని వెళ్తున్నది. ఇదేందుకమ్మా అంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది. ఆ ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతూ ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు. అంటే దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి, ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఒకటే రోజు చేయలేం. సంవత్సరానికి 50,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కొన్ని లాభాలు ఇప్పుడు బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం. కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి, మోడర్న్ సెలూన్ పెట్టుకోవడానికి 1,00,000 రూపాయలు చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపోహకు గురి కావద్దు. అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు. మగ్దుంపూర్కు పోయినాం, రోడ్డు బాగలేదన్నారు, తెల్లారే పోయి డేరా దించినాం, శ్రమదానం చేసి రోడ్డు వేసేసినాం. రాముని పట్లకు పోయినాం, ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం, బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్తు తెలంగాణకే తలమానికంగా ఈరోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి. ఇలా మనకు రైలు వచ్చేసింది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా, ఐటీ కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా, గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదే రకంగా మరొక్కసారి అద్భుతంగా హరీష్ని దీవించి మీ యొక్క మెజార్టీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కూర్చుంటూ వింటామంటే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నాకు డౌట్ లేదు, నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత, ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు. హరీష్ రావుకు 1,00,000 మెజార్టీ, 1,00,000 పైచీలకి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు. మీ అందరు నేను కోరేది ఒకటే, హరీష్ రావు పంతనం కానీ, మన సిద్దిపేట పటుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే. ఇంకా భారీ మెజార్టీతో ఈసారి హరీష్ని మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు చేసినాం.
ఊరూరికి నా మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం. ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి, రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత. సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి. వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి 4 బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం. ఉదయం 5:30కు బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక 2 బోర్లలోనే ఇదంతా తేమ వచ్చినారు, నీళ్లు రాలే. చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. మంచినీళ్ళ కోసం సిద్దిపేట పడ్డ తిప్పల. ఆనాడే లోయర్మానే డ్యాం నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం. ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే సిద్దిపేట మంచినీళ్ళ పథకమే దానికి పునాది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాలి. తమ్మి నేను ఇక్కడ మొత్తుకుంటే నువ్వు అక్కడ మొత్తుకుంటే ఏమర్థమైంది? హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది. ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి, మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం. చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో, నేను పసికూనగా ఉండే టైంలో, అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చి నన్ను సాధింది. అంత అనుబంధం, అంత సంబంధం ఈ గడ్డతోని నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు, నేను తిరగని రోడ్డే లేదు, నేను చూడని కుంటలు లేవు, చూడని చెరువులు లేవు. గట్లమల్యాలకు పోయి చిలకమారోని కుంట ఏమైంది అని అడిగేది. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు ఉన్న సర్పంచులందరూ అన్నా నా మీద ఏమైనా కోపం ఉండే సిద్దిపేటలో తిట్టు కానీ మా ఊళ్ళో మంజల తిట్టకని అనేది. అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టం పడి ఒక దరికి తెచ్చినాం. కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట, సాగునీళ్ళు లేని సిద్దిపేట, బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట. కానీ మీ అందరి దయ, మీ ఆశీర్వచనం. ఎందుకంటున్నాను నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే, అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతోని, మొండు ధైర్యంతో ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. నాకు బస్సు గుర్తు కేటాయించినారు. బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్లు ఖర్చు పెట్టినా తిప్పికొట్టి 60,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడి నుంచి నన్ను విజయం చేసి పంపినారు.